లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను పూరి అండి. ఈ పూరి మనం చెక్కతోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి. కర్రతో దీంతోనే మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది చూసారా, ఆ ప్లేట్ మీద కూడా చేసేసుకోవచ్చు. ఎట్లా పెట్టేసుకొని చాలామంది ప్లాట్ఫామ్ మీద పెట్టి గట్లు మీద పెట్టి చేస్తారండి. చిచ్చి అలా చేస్తే డస్ట్ గిస్ట్ బ్యాక్టీరియా అంతా వస్తుందండి. ఇలా ప్లేట్ అనుకో మనం కడిగేసుకుంటాం, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ప్లేట్ మీద కూడా చేసేసుకోవచ్చండి. పూరి చేసేటప్పుడు పింట్లు పెట్టకుండా కొంచెం నూనె రాసుకొని, ఇదిగోండి దీనికి కర్రకి కొంచెం పిండికి దీనికి కొంచెం నూనె రాసుకున్నామనుకోండి, పూరి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా పిండి అవ్వాల్సిన అవసరం లేదు. అలా ప్లాట్ఫామ్ మీద పొయ్యిలు గట్టి మీద ఇదంతా పిండి పెడితే చాలా చిరాగ్గా ఉంటుందండి చూస్తాకి. అది క్లీన్ చేసుకోవాలంటే బోల్డ్ టైం పట్టుద్ది. ఇది ఈజీ కదా, చక్కగా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఏముంది, మనం పళ్ళను తోమేసుకుంటే అయిపోయాయి. ఇదిగోనండి పూరి. అదిగో చూసారా చక్కగా చేసిందో పూరి. ఇప్పుడు మనం పూరి వేసుకుందాం. అదిగోనండి నూనె కాగిపోయింది. మనం ఇప్పుడు పూరి వేసేసుకుందాం. పూరి మరీ క్రిస్పీగా ఎర్రగా కాలిపోకూడదండి. చక్కగా మెత్తగా ఉంటేనే మనం తింటాక బాగుంటుంది. చెక్కల్లాగా మరీ వేయించేసుకోకూడదు అన్నమాట. చాలు ఇలా వేగిపోయింది చూసారా, తీసేసుకున్నాం. అది బాగుంది పూరి. ఇదిగోనండి పూరి చూసారా చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటికి కాంబినేషన్గా చూసారా బనానా మ్యాంగో చూసారా. అప్పుడప్పుడు దొరికే సీజన్లో దొరికే మామిడి పండు కన్నా మనకి ఎప్పుడు దొరికే అరటి పండుతో కూడా మనం పూరి తినొచ్చు అన్నమాట. ఇవ్వండి పూరీలు సూపర్. నాకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, వైజాగ్ వెళ్ళి మా పెదబాబు ఇంటికాడ నుంచి వస్తుంటే మాకు ట్రైన్కి టైం అయిపోతుందని మేము ఎర్లీగా బయలుదేరిపోవాల్సి వచ్చింది. అక్కడ ప్లాట్ఫామ్ మీద టిఫిన్ తీసుకున్నాం పూరి. తీరా ట్రైన్ ఎక్కాక తినబోతూ ఉంటే అసలు ఆ కర్రీ పాడైపోయిందండి. అసలేమీ బాగోలేదు. పూరి బాగానే ఉన్నాయి. ఎట్లా ఏం పెట్టి తినాలి? నేను పంచదారన్నా తినేస్తా. ఆ టైంలో మనకు పంచదార ఎలా వస్తుంది? ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు మా దగ్గర అరటిపళ్ళు ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేశాను, చక్కగా నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు అరటిపండు తీసుకొని చక్కగా ఇలాగ పూరీలో పెట్టుకొని తిన్నానండి. ఆకలి మీద ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందన్నమాట. నాకు ఆ టేస్ట్ ఇప్పటికీ అలా ఉండిపోయిందండి. ఆ జర్నీలో ఆ టేస్ట్ ఆ ఆకలి మీద నాకు అలా ఉండిపోయిందన్నమాట. సరే ఈరోజు పూరి చేస్తున్నాను, నాకు చక్కమని ఆలోచన వచ్చింది. అయ్యో నాకు అలా వచ్చింది కదా, చేసి చూపించుదాం మీకు అని చేశానమాట. చూసారా ఎంత బాగుంటుందో, చాలా సూపర్ అనమాట. టేస్టీ. ఇంకో బయట మ్యాంగోతో తిందాం. మ్యాంగోతో కూడా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది మ్యాంగోతో కూడా. దీని టేస్ట్ దీనికి ఉంది, రెండూ బాగున్నాయండి. అదిగోండి చక్కగా బనానా కనిపిస్తుందా మీకు? ఇదిగోనండి చక్కగా బనానా పెట్టుకొని తింటే ఉంటుందని అబ్బా సూపర్ అండి. చాలా బాగుంది. ఒక్క బైట్లో చక్కగా బనానా పెట్టుకొని తింటే అబ్బా, ఆ రోజున నేను చాలా ఈ టేస్ట్ ఆస్వాదించానండి. అది ఎవరు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఈ రోజున మీకు చేసి చూపించాను అనమాట.
పూరి చేస్తున్నాను కదా అన్న ఐడియా వచ్చేసింది నాకు. ఇదిగోనండి, మ్యాంగోతో కూడా సూపర్ ఉంటుందన్నమాట. సూపర్ సూపర్. బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు చక్కగా, ఇలాగా మనం డిన్నర్ అయినా తినొచ్చు. పెందరగాడు 7 తినేయచ్చు ఇట్లా. చూసారా ఎంత బాగుందో. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదిగోనండి, ఇదిగోనండి, సూపర్ 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 సూపర్. ఇదిగోనండి పూరి బనానా, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చక్కగా పిల్లలకి పెట్టి చూడండి. పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు మీరు కూడా తినేస్తారు చక్కగా. ఇదిగోటి మ్యాంగోతో కూడా చాలా బాగుంటుంది. మనకు కర్రీలే చేసుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవాలంటే ఇలా ఫ్రూట్స్ పెట్టుకొని తినేయచ్చు అనమాట. చాలా చాలా హెల్దీ. సూపర్ సూపర్ టేస్టీ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.